హలో ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ కల్వకుర్తిలో ఎగ్జిబిషన్ జరుగుతుందని తెలిసి మేము మా కోడలు వాళ్ళు ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి ఎంటర్ అవుతున్నాము. బుడ్డోడు చూడండి ఎట్లా ఉరికొస్తున్నాడో. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నారు. మా కోడలు వాళ్ళ కొడుకు చూడండి ఎట్లా ఎగురుతున్నాడో. బయటికి తీసుకొచ్చామని వాళ్ళ ఎంజాయ్మెంటే వేరు ఉంది. అందరు కలిసి తెగ అల్లరి. చిన్నపిల్లలు అంటే అలానే ఉంటారు కదా. ఇక్కడ మేము ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడంతా షాపింగ్. ఇక్కడ నుంచి అంతా షాపింగ్ స్టార్ట్. ఇక్కడ మా కోడలు కొడుకు చూడండి. మా కోడలు తెగ మురిసిపోతుంది వాళ్ళ హస్బెండ్ ఏదైనా కొనిస్తాడేమో అని. వాళ్ళ పిల్లలు చూడండి ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటారు. ఇక్కడ నేను మా హస్బెండ్, నేను హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే సూపర్ అంట, అది బాగాలేకపోయినా సూపర్ అంటారు మా ఆయన. ఇక్కడంతా బ్యాంగిల్స్. మా బాబుని ఎత్తుకోలేక నా తిప్పలు, ఆ ఎగ్జిబిషన్ మొత్తం నాకు మా ఆయన. ఇక్కడ మా పిల్లల్ని ఎత్తుకోలేక మా పని అయిపోయింది ఇంటికి వెళ్ళే వరకు. ఇక్కడ ఎగ్జిబిషన్లో గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ ఇక ఒక్కొక్కరు ఆడుతున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నారో. బాల్స్ ఎన్ని నెంబర్స్ ఉంటే అది ఒకటి ఏదో గిఫ్ట్ లాంటి, అది ఒక గిఫ్ట్ వస్తుంది. అయితే ఇక్కడ మాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే స్టిక్ లాగా ఉంటుంది కదా వీపు గోక్కునేది, అది వచ్చింది. దాని తర్వాత అదేం చేసుకుంటామని అది ఎక్స్చేంజ్ కింద, అంటే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి వేరే బుట్టి లాంటివి తీసుకున్నాము. ఇక ఒక్కొక్కరి నెంబర్, ఇక ఒకరికి చూసి ఒకరు ఎట్లా ఉంటుందంటే ఇక అందరు ఆడుతుర్రు కదా, ఇక మనం కూడా ఆడదామని ఇక ఒకరికి చూసి ఒకరు ఆడుతున్నారు. కానీ అక్కడ వచ్చే గిఫ్ట్ ఏం లేదు. మనము అక్కడ ఆడుకునేదానికి మనీ కడతాం కదా, ఆ మనీయే చిన్న గిఫ్ట్ లాంటిది ఇచ్చేస్తారు. అది ఒక 30 50 ఉంటుంది అంతే. మనం ఆడేటప్పుడు ఎంత ఇస్తామో బాల్స్కి ఆ ప్రైజ్లోనే గిఫ్ట్ కూడా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్దవి షోగా చూపిస్తారు కానీ పెద్ద పెద్దవి ఏం రావు మనకి. ఇక్కడ మా కోడలు వాళ్ళ ఇంటి పక్కన ఉండే అక్క, ఇంకా వాళ్ళిద్దరు చూడండి ఎలా బుట్లతోటి ఎలా ఆడుకుంటున్నారో. ఇక ఇక్కడ డాల్స్ ఇక ఇక్కడ చిన్నపిల్లలనే కాదు అందరు ఆడుకోవచ్చు బాల్ తోటి. అది గ్లాసులు ఉంటాయి అలా, ఆ గ్లాసులన్నీ ఆ టేబుల్ మీద నుంచి కింద పడిపోతే ఆ డాల్ అనేది, బొమ్మ అనేది మనకి ఇచ్చేస్తారు. ఇక ఇక్కడేమో షూటింగ్స్, ఇక చిన్న గేమ్స్ అన్నీ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయి తెలుసు కదా. ఇక ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం కొంచెం ముందుకి. ఇక అది ఇది అని చూసుకుంటా ఇక మెల్లమెల్లగా వస్తున్నాం. ఇక ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి, ఇక్కడ నుంచి ఆడుకోవడానికి స్టార్ట్. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎలా ఎగురుతున్నారో. వాళ్ళకు కొంచెం లోపల పంపించేదే చాలు, ఇక మొత్తం రచ్చ చేసి వాడేస్తారు. ఇక ఇక్కడ చూడండి మా బిట్టుగాడు ఎట్లా ఉరికొస్తున్నాడో. మా కోడలు వాళ్ళ పెద్ద కొడుకు వీడు. ఎలా ఆడుతున్నారో చూడండి, వాళ్ళ ఎంజాయ్మెంటే వేరు. ఇక ఇక్కడ వీళ్ళకి వదిలేసి మేము ఇక్కడ తినడానికి వచ్చేసాము. పక్కన ఫుడ్ కౌంటర్ ఉంటాయి. ఇక్కడ సమోసా చాలా ఉన్నాయి తినడానికి, కానీ మేము పానీపూరి చేసుకున్నాము, ఎందుకంటే మనకు పానీపూరి ఫేవరెట్ కదా. ఇక్కడ మా కోడలు చూడండి అక్కడిక్కడ దిక్కులు చూస్తుంది. మాకు వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరు, అందుకే మేమే సెల్ఫీలాగా తీసుకుంటున్నాము. ఇక్కడ మా సురేష్ చూడండి పానీపూరి ఫస్టే టేస్ట్ చేసేసాడు. ఇక్కడ ఇక నేను మా కోడలు ఇద్దరం చూడండి తింటున్నాం. ఇక ఎలా ఉంది అని టేస్ట్ చూసాం, చాలా బాగుండే. ఇంకా తిందాం అనుకున్నాం కానీ పిల్లలు. ఇక ఇక్కడ మా బుడ్డోడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. వాడి క్యాప్, ఇది వాళ్ళకు వచ్చిన గిఫ్ట్ బుట్ట. ఇక్కడ చూడండి ఇక మా పిల్లలు, వాళ్ళకైతే ఏం తినిపించాలో అర్థం కాక ఇక వాళ్ళు ఆడుకుంటున్నారు. పానీపూరి పెడదామంటే అవి చాలా పెద్దగా ఉంటాయి కదా పానీపూరి, అందుకే వాళ్ళకి ఏం తినిపించలేదు. ఇక వేరే ప్లేస్కి వెళ్తున్నా. ఇక్కడ చాకో రోల్స్, ఇక్కడ చాక్లెట్స్ అది ఉంటుంది కదా. ఇక ఇక్కడ నుంచి మేము వేరే దగ్గర వెళ్తున్నాము. మా బుడ్డోడు చూడండి ఎలా పరిగెడుతున్నాడో. ఎప్పుడు చూసినా వాళ్ళ ఫాదర్
వెనకాలనే. ఇక మా చిన్న బాబుకేమో నేను ఎత్తుకున్నా. ఇక ఎగ్జిబిషన్ మొత్తం వాడికి ఎత్తుకోలేక నా పని అయిపోయింది ఇంటికి వచ్చే వరకు. ఇక్కడ మా కోడలు మా సురేష్ ఇద్దరు చూడండి, ఏదో కిందది తిరుగుతుంది అని అనుకుంటే అది చుట్టూ అక్కడ నించున్నారు, ఆ చుట్టూ ఫోన్ మాత్రమే తిరిగింది. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మా అందరికీ. మాకు తెలియదు ఇది అసలు ఎట్లా మూవ్ అవుతుంది ఏంది అని మాకు తెలియదు. మా కోడలేమో తెగ కన్ఫ్యూజ్ అయిపోతుంది, మా సురేష్ ఏమో తనకి ఆగు ఆగు అని తనకి చెప్పిండు. దాని తర్వాత మా పిల్లలు నించున్నారు. ఇక్కడ మా పిల్లలు చూడండి ఏం చేయాలో అర్థం కాక పాపం అయోమయంలో ఉండిపోయారు. ఇక ఇక్కడ వేరే దగ్గర మా బాబుకి కారు ఎక్కించాము. మా కోడలు వాళ్ళ బాబు ఒక కారు ఎక్కిరు, ఇంకా మా బిట్టు వేరే బండి మీద కూర్చున్నాడు, బైక్ మీద. ఇక్కడ చూడండి వాడు కొద్దిసేపు బాగానే కూర్చున్నాడు. దాని తర్వాత ఇక ఎలా భయపడ్డాడో చాలా భయపడ్డాడు. ఇక దాని తర్వాత ఆపిచ్చేసి ఇంకా వాళ్ళ ఫాదర్ ఇంకా పక్కనే ఉండే హాయ్ హాయ్ అనుకుంటూ ఉంటే ఎన్నిసార్లు హాయ్ చెప్పినా అన్నిసార్లు చెప్తుండే మా బాబు. ఇక ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఎక్కినప్పుడు బాగానే మా బాబు బాయ్ బాయ్ అని చెప్పాడు. దాని తర్వాత వాడు భయపడ్డాడో ఏమో, డాడీ డాడీ అంటే వాడికి ఎత్తుకున్నారు. ఇక మెల్లగా వాళ్ళ ఫాదర్ అడుగుతున్నారు భయపడ్డావారా అది ఇది అని. ఇక్కడ చూడండి మా సురేష్ ఎక్కడెక్కుదాము ఏం చేద్దాము అని చూస్తున్నారు. పిల్లలు ఆగరు కదా, అక్కడ ఇక్కడ అని తిప్పుతూనే ఉంటారు. దాంతోపాటు నేను మా కోడలు ఎక్కడ పోదాం ఏం ఎక్కుదాం అని చూస్తే ఈ జాయింట్ వీల్ కనిపించింది. దాని తర్వాత అక్కడ వెళ్ళాము నేను మా కోడలు ఇద్దరం వెళ్ళాం. మా పిల్లలకి మా వారు ఎత్తుకున్నారు. ఇక ఇక్కడ స్టార్టింగ్ నేను ఫస్ట్ టైం ఎక్కాను. అసలు దాని ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేను అనుకోండి. అయితే ఫస్ట్ ఎక్కినప్పుడు స్టార్టింగ్ బాగానే ఉండే, దాని తర్వాత చాలా అంటే చాలా భయం వేసింది. పైకి ఎక్కి కిందికి దిగుతుంటే చాలా భయం వేసింది. మా కోడలేమో ఏదో ఒకటి మాట్లాడిస్తుంది, కానీ అయినా పైనుంచి ఇక కిందికి వస్తుంది కదా, అప్పుడు చాలా భయం అవుతుంది. ఇక ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఎక్కుతూ ఉంటే అంత ఎఫెక్ట్ పడలేదు. దాని తర్వాత ఇక ఇంకా ఎక్కుతారేమో అని మేము అనుకున్నాం, కానీ ఇంకా ఎక్కలేదు. దాంట్లో ఉన్నది ఒక 2-3 మెంబర్స్ మాత్రమే. ఎట్లా అరిచామంటే వాయమ్మో, కిందికి దిగేటప్పుడు భయమైంది, కానీ పైకి ఇట్లా వెళ్తున్నప్పుడు ఏం భయం అవ్వలేదు. ఇక పైన నుంచి కిందికి ఇట్లా వస్తున్నప్పుడు అసలు చెప్పలేము అనుకోండి ఆ భయానికి. ఇక దాని తర్వాత ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఇది, ఎప్పుడు ఎక్కలేదు. మా సురేష్కి ఎక్కమంటే నేను ఆల్రెడీ ఒకసారి ఎక్కాను, అమ్మో నేను ఎక్కానని చెప్పేశారు. కానీ మా వారికి ఎక్కమంటే పిల్లలకి పట్టుకునే వాళ్ళు లేరు, లేకపోతే అందరం ఒకటేసారి ఎక్కుతుండే. ఇక అక్కడ మేము రిటర్న్ వెళ్తూ ఉంటే ఒక గేమ్ కనిపించింది. ఆ రింగ్స్ మనం వేస్తే అక్కడున్న ఒక వస్తువు మనదే. అయితే అది వేయడానికి మేము చాలా ట్రై చేసాము, కానీ ఒక్కటి కూడా పడలేదు. అందరం ట్రై చేసాము. మనం 50 రూపీస్ ఇస్తే 10 రింగ్స్ 6 రింగ్స్ వస్తాయి, కానీ ఒక్కటి కూడా పడలేదు. ఎంత ట్రై చేసామో. ఈ బుడత పిల్లలు ఒకటి అక్కడ తిరుగుతున్నారు, చాలా అల్లరి చేస్తున్నారు. అప్పటికే మా బాబుని ఎత్తుకొని నా చేయి కూడా చాలా గుంజింది. ఇక దాని తర్వాత వద్దులేరా బాబు అని ఇంకా రివర్స్లో వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటే ఇక ఆ షాపింగ్ కూడా ఫిక్స్ రేట్ ఉండే. దాని తర్వాత ఇక పిల్లలు ఆగుతూనే లేరు, చాలా టూ మచ్ టైం అయిపోయింది, నైట్ చాలా అయిపోయింది. ఇంకా రివర్స్ వెళ్దామని ఇక వచ్చేస్తుంటే ఇక్కడ కిడ్స్ది చిన్న టాయ్స్ కనిపిస్తే అక్కడ చూసాము. ఆ టాయ్స్ కూడా చాలా ప్రైస్ చెప్తున్నారు వాళ్ళు. చూసి కొద్దిసేపు అక్కడే ఆడిపించుకొని ఇంకా ఏదో నచ్చింది తీసుకొని ఇక రివర్స్ వస్తూ ఉంటే మా బాబుకి అది డాల్ నచ్చిందంట. చిన్న డాల్ బ్యాండ్ కొడుతూ ఉంటుంది, అది నచ్చిందంట. అసలు వదులుతానని కూడా వదులుతలేడు. అయితే ఇక దానికి ప్రైస్ అడిగితే ఎక్కువ రేట్ చెప్పారు, అది కూడా ఎక్కువ రేటే ఉండే. సరే అని ఇక తీసుకొని వచ్చేసాము. ఇక మా కోడలు చూడాలండి చిన్నపిల్లలకి ఎలా ఆడుతుందో. ఇక ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఇక రివర్స్ అందరం కలిసి ఇక మళ్ళీ రివర్స్ వచ్చేసాము.
ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.